బీసీకి ఒక చీపట, ఒకటి ఎస్సీకి ఒక చీపట. ఈ ప్రక్షాళన ఏంది కేసీఆర్? నువ్వు చేయడం వల్ల ఇలా మోసపోయింది. మళ్ళీ బహుజన ప్రక్షాళన అట. ఇక టీఆర్ఎస్ పోయింది, ఇక బహుజన ప్రక్షాళన పోయింది. ఎంతోమంది 1200 అమరుల వాళ్ళ జీవితాల పోయింది, ఏలేదు. ఇక బహుజన ప్రక్షాళన. మరి మా బహుజనులు ఏం చేస్తారో అర్థం కాదు. ఇక ఇప్పటివరకు గుడ్డలు నింపుకున్నటువంటి బహుజనులారా కొత్త నాటకానికి తెరలేపిలు. మరి బహుజన అనే చెప్పుకున్నటువంటి మీరు నిజంగా మేధావులా, లేకపోతే భారత రాజ్యాంగాన్ని మారుస్తానని చెప్పినటువంటి మోడీని ఓడించినటువంటి చరిత్ర కలిగినటువంటి 3% ఓట్లు సాధించినటువంటి 3 నుంచి 4% ఓట్లు పడిపోయినటువంటి బీజేపీకి బుద్ధి చెప్పినటువంటి నా బహుజనులారా వాళ్ళు బహుజనులు. ఈ దేశంలో పూర్తి మెజార్టీ ఇవ్వలేనటువంటి దళిత సమాజము రాజ్యాంగం ప్రమాదాలు ఉందా అని పదే చెప్పినటువంటి మోడీ బీజేపీకి సవాల్ వేసినటువంటి దళిత తేజానికి నిజంగా వాళ్ళకు నిజంగా శిరసి వంచి నేను జైబీని తెలుస్తున్నాను. నేను కాశీలో వారణాసిలో నేను పోటీ చేసిన స్థానంలో అక్కడ ఉన్నటువంటి దళిత ఓట్లని అత్యధిక ఓట్లన్నీ దళిత సమాజానికి సంబంధించిన ఓట్లే. వాళ్ళందరూ కర్ర కాల్చి వార్త పెడితేనే అయోధ్యలో